గౌరవనీయులు శ్రీ ప్రతిపాటి పుల్లారావు గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే గౌరవనీయులు ఎట్లపాడు తహసీల్దార్ గారిని వేదికపైకి రావాలి. అందరికీ నమస్కారాలు. గోకులం షెడ్ అంటాయా ముందు బాగా 5 years బ్యాక్ కట్టేసి పేమెంట్ అయిపోయింది. వాళ్ళు కన్సల్ట్ అవ్వమని చెప్పాను సార్. దాని సంబంధించి సాఫ్ట్వేర్ ఇష్యూ అంతా అదంతా క్లోజ్ అయిపోయింది. అది ఒకటే ఓపెన్ అంటారు. దాని సంబంధించి కన్సల్ట్ డిపార్ట్మెంట్ అయితే మాకు పొద్దునే సర్వీస్ రోడ్డు నుంచి మీ ఆఫీస్ దాకా ఏమి ఎంక్రోచ్మెంట్స్ ఉన్నా కరెక్ట్గా వెనక్కి జరగమాట. రేపే స్టార్ట్ చేయండి. అలాగే అవసరమైతే కొద్దిగా మెనని పెట్టుకో. చూపిస్తే రైతు దగ్గర ఎరువు దొరకాలి కదా. రైతు దగ్గర ఎరువు దొరకకుండా కాయ లేదు నీకు ఇంతకుముందు మీరు ఆగండి. మీరు ఎదురాదం చేయడానికి మాకు అవసరం లేదు. మేము అడుగుతుంది ఆర్బీకేలో స్టాక్ ఎంత ఉంది. మీరు 4 టన్నులు అంటున్నాడు. 4 టన్నులు 12, 13 ఆర్బీకేలు. గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చారు. దానిలో భాగంగానే ప్రతి వారం ఒక మండలం, 3 మండలాలు, ఒక పట్టణం. మనకి నెలకు ఒకసారి గ్రీవెన్సెల్ నేను రావటం జరుగుతుంది. దీంట్లో గత 5 సంవత్సరాల్లో ఎవరైనా వాళ్ళ అరాచకాలకి, అధికార దాహానికి ఎవరైనా నష్టపోయి ఉంటే ఆ సమస్యలను కూడా ఈ గ్రీవెన్సెల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చు. అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం పరిష్కరించాల్సినటువంటిది, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత పరిష్కరించగలిగినటువంటి సమస్యలు అధికారులు పరిష్కరించకపోతే పరిష్కారానికి ఇది ఒక వేదికగా దీన్ని గ్రీవెన్సెల్ని సద్వినియోగం చేసుకోవాలి. అధికారుల లెవెల్లో పరిష్కారం చేయగలిగేటివి ఉంటే వెంటనే పరిష్కారం చేసేటువంటి దానికి ఇది ఒక అవకాశంగా మీరు కూడా సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి వారం ఒక మండలం ఉంటుంది. ప్రతి నెల ఈ మండలంలో ఒక రోజు గ్రీవెన్సెల్ నిర్వహించబడుతుంది. కాబట్టి దీన్ని ఉపయోగించుకోవాలని అందరినీ కోరుతూ, ఇప్పుడు ఎట్లా ఒక్కొక్క మిగతావేమో రేషన్ కార్డు కావాలని, పెన్షన్లు కావాలనేటువంటి వాళ్ళు అది ముఖ్యమంత్రి గారు ప్రకటించాలి. ప్రకటించిన తరువాతనే వాటికి క్లియర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మిగతా హౌసింగ్ కొంత పేమెంట్ అన్నారు. హౌసింగ్ మీద కూడా ఒక స్పష్టత ఇవ్వబోతుంది గవర్నమెంట్. అవి కూడా ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చిన తరువాత హౌసింగ్ సమస్యలు పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంది. హౌసింగ్ కానీ, పెన్షన్ కానీ, రేషన్ కార్డు కానీ ముఖ్యమంత్రి గారు ఏ రోజు అయితే ప్రకటిస్తారో ఆ రోజు నుంచి వాటికి పరిష్కారం దొరుకుతుంది. రెవెన్యూ సర్వే కానీ, కొలతల్లో మార్పులు కానీ, ఆన్లైన్లో ఎక్కేటువంటి కానీ, శ్మశాన స్థలాలు కానీ, ఇంటి స్థలాలు కానీ, ఎక్కడైనా గవర్నమెంట్ భూములు ఉంటే ఇమీడియట్ తహసీల్దార్ గారు పరిష్కారం చేస్తారు. అదేవిధంగా ఎరువులు సమస్య ఉంది. ఎరువులు 100 రూపాయలకి ఎక్కువ అమ్ముతున్నారని చెప్పారు. ఫస్ట్ వార్నింగ్ ఇవ్వమంటున్నాం, సెకండ్ లైసెన్స్ రద్దు చేస్తాం.
అదే ఏవో గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం, ఎక్కడ కూడా ఎక్కువ ధరలు అమ్మటానికి వీలు లేదు ఎరువులు. ఎక్కువ ధరలకు అమ్మితే వారి మీద చర్యలు తీసుకొని పడుతుంది. రైతు భరోసా కేంద్రాల్లో కూడా ఎక్కువ అమ్మటానికి వీలు లేదు. రైతు భరోసా కేంద్రాలు కానీ అదేవిధంగా ఎరువుల దుకాణంలో కానీ ఎక్కడైనా ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు అమ్మాలి. ఎంఆర్పికి మించి అమ్మటానికి వీలు లేదు. 100, 120, 130 రూపాయలు ఎక్కువ అమ్ముతున్నారని గ్రీవెన్స్ దృష్టికి రావడం జరిగింది. ఇమ్మీడియట్ గా ఏవో గారు ఎక్కడున్నా ప్రైవేట్ ఎరువుల దుకాణాలు ఆర్పికేలో ఎక్కడున్నా వెరిఫై చేసి షోకాజ్ ఇస్తారు. రిపీట్ అయితే లైసెన్స్ రద్దు చేస్తారు. రద్దుకు రికమెండ్ చేయడం జరుగుతుంది.